కాంట్రాక్ట్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మినిమం టైం స్కేల్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 12ని జారీ చేసింది. ఈ జీవో కేవలం 10 నుంచి 15,000 మందికి మాత్రమే ఉపయోగపడేది. దాదాపు 2,90,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇది ఉపయోగపడింది. అలాగే వర్తించే 10 నుంచి 15,000 మంది ఉద్యోగులు కూడా దీనివల్ల అదనంగా వచ్చిందేమీ లేదు. దీనికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే 5 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా 2005 నుంచి 2015 దాకా మినిమం టైం స్కేల్స్ అమలయ్యాయి. మినిమం టైం స్కేల్స్ అంటే రెగ్యులర్ ఉద్యోగుల కనీస బేసిక్. ఈ బేసిక్ ప్రకారం గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు జీవో నెంబర్ 2501 అలాగే 9వ PRC తర్వాత జీవో 3ని విడుదల చేశాయి. జీవో 3 కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కలిపి ఇచ్చిన ఒకటే జీవో. కానీ మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న మినిమం టైం స్కేల్ ఏదైతే ఉందో ఆ టైం స్కేల్ని తీసేసి మినిమం టైం స్కేల్ కంటే కూడా తక్కువ వేతనాలతో కూడిన జీవో 151ని జారీ చేసింది. అంటే ఉన్న హక్కుని తొలగించింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే, ఉన్న హక్కుని తీసేసింది వీరే. ఆ రోజు 5 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించి మినిమం బేసిక్ అంటే మినిమం టైం స్కేల్ని తొలగించి ఇవాళ కేవలం 10,000 మందో 15,000 మందికో దాన్ని ఇస్తామని చెప్పి ఘనంగా ప్రకటన చేసుకుంటాం. అంటే 3 లక్షల మందికి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 లక్షల మందికి తీసేసిన హక్కుని మినిమం టైం స్కేల్ని ఇవాళ కేవలం 10,000 మందికో 15,000 మందికో ఇవ్వడం చాలా గొప్పగా, ఇది వరంగా ప్రకటించుకోవడం దుర్మార్గం తప్ప మరొకటి కాదు. దాదాపు 2,90,000 మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తోంది, దగా చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో అనేక వర్గాలకి నేను రాయితీలు ఇస్తున్నాను, వరాలు కల్పిస్తున్నాను అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. 3 లక్షల కుటుంబాలకి ఇవాళ అన్యాయం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 3 లక్షల కుటుంబాలకి మేలు చేయాలని చెప్పి అనుకుంటే మొత్తం ఈ రాష్ట్రంలో పనిచేసిన 3 లక్షల మందికి మినిమం టైం స్కేల్ ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళందరికీ కూడా కరువు భత్యం చెల్లించాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ JSC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.